నిజంగా దేవుడు మన లైఫ్లోంచి ఏదైనా విలువైనది తీసేసుకుంటే దానికంటే 10 రెట్లు విలువైనది తిరిగి ఇచ్చేస్తాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చే సన్నివేశం రీసెంట్గా ఈషా ఫౌండేషన్లో జరిగింది. అక్కడికి సందర్శనార్థం వచ్చిన ఒక ఫ్యామిలీ కామన్గా అలా వెళ్తుంటే ఒక ఫోటోగ్రాఫరు వాళ్ళ ఫ్యామిలీని చూసి ముచ్చటేసి ఒక వీడియో తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు. అయితే అక్కడ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి అతను ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు, వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. వెంటనే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళ పాప ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చి, మా అమ్మకి మా నాన్నకి చెవులు వినిపించవు, అలాగే మాటలు కూడా రావు, కాబట్టి మీరేం చెప్తున్నారో నాకు చెప్పండి, నేను వాళ్ళకి అర్థమయ్యే సైన్ లాంగ్వేజ్లో చెప్తాను, అలాగే వాళ్ళ రెస్పాన్స్ను మీకు అర్థమయ్యేటట్టు చెప్తానని చెప్పింది. ఇప్పుడున్న జనరేషన్లో అన్ని సక్రమంగా ఉన్న తల్లిదండ్రులనే పిల్లలు అస్సలు లెక్క చేయట్లేదు. అది కూడా మెచ్యూరిటీ ఉండి ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు కూడా. బట్ ఇంత చిన్న వయసులో ఇలాంటి వైకల్యం ఉన్న తల్లిదండ్రులు ఉన్నా దాన్ని వాళ్ళు మర్చిపోయేంత సంతోషాన్ని ఇచ్చే పిల్లల్ని పుట్టించాడు దేవుడు వాళ్ళకి. సో ఇంత చిన్న ఏజ్లో తమ తల్లిదండ్రులని అంత మంచిగా అర్థం చేసుకున్న పిల్లలు ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ తల్లిదండ్రుల నుంచి దేవుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, అలాగే వాళ్ళు చెప్పింది వినే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ఆ పిల్లలే ఈ తల్లిదండ్రులకు ఒక నాలుక చెవిగా మారే అవకాశాన్ని ఇచ్చి క్రియేట్ చేశాడు.